వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. అది చూసిన తర్వాత నేను అన్న బుద్ధి ఉందా లేదా ఎంఆర్ఓ అని అడిగా. నేను ఏమనుకుంటున్నారు మీరు? ఒక ఎమ్మెల్యే పైన ఫోర్జరీ కేసు పెడతారా? ఫోర్జరీ ఏంటి? ఇంటి పట్టాలు ఇచ్చిందని ఫోర్జరీనా? ఎవడు చెప్పాడు మీకు అని అడిగా నేను. ఆ రోజు ఒక పాలసీ గవర్నమెంట్ నేను ఒకటి ఆలోచించాను. విజయవాడలో ఉండే ప్రతి ఒక్కరు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్లో ఉంటే 1,00,000 పట్టాలు ఇవ్వాలని కొండలపై నుండే ఇండ్ల కూడా పట్టాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు నేను సిద్ధాంతపరంగా నిర్ణయం చేస్తే వాళ్ళు ఉండే ఇండ్లకు పట్టాలు ఇస్తే ఈ వైసీపీ నాయకులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఇడుపులపాయలు 750 ఎకరాలు పేదవాడ భూమి, అసైన్మెంట్ భూమి. ఆ భూమి అంతా కూడా వీళ్ళ ఆధీనంలో ఉంది. నేను ఒక హెలికాప్టర్ పంపించి కెమెరాలు పంపించి అప్పుడు ఫోటోలు తీసుకొచ్చాను. అసెంబ్లీలో పట్టుకున్నాను. దొరికాడు, రెడ్ హ్యాండ్గా దొరికాడని పట్టుకున్నా. డాక్యుమెంట్స్ అన్నీ చేసి చూపించా. ఇది చట్టం, ఇది భూమి, ఇది నీ దగ్గర ఉంది, అవునా కాదా చెప్పమని రాజశేఖర్ని పట్టుకున్నా. రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు కాబట్టి భయపడిపోయి, అవును మా నాయనకి చట్టం తెలియదు, మా నాయన పట్టా చేసుకున్నాడు, ఇప్పుడు నాకు తెలిసింది ఆయన లేడు, కాబట్టి ఈ భూమి తిరిగి గవర్నమెంట్కి ఇస్తున్నాను, చట్టం కూడా మారుస్తున్నా, ఇలాంటి తప్పులు రాష్ట్రంలో ఎవరైనా చేసుంటే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్షన్ ఇస్తాను, 3 నెలలు టైం ఇచ్చి ఎవరెవరుంటే వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకోండి, మీ పైన కూడా కేసులు లేవని. మామూలుగా అసైన్మెంట్ భూమి కానీ ఎవరన్నా కానీ కొన్న అన్యాక్రాంతంగా ఆక్రమించినా అది నేరం. అది నేరానికి జైలుకు పోవాలి. వాళ్ళ నాన్న చనిపోయాడు కానీ ఈయన బతుకున్నాడు అప్పట్లో, ఆయన మనవడు ఈయన. అలాంటి తప్పులు చేసిన మీ కుటుంబం 10 మందికి ఇంటి జాగా పట్టాలు ఇచ్చారంటే, వాళ్ళు ఉండే భూమికి పట్టాలు ఇచ్చారంటే అది ఫోర్జరీ అనే పేరు పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెడతారా? నేను ఆ మాట చెప్పా ఎమ్మెల్యేకి. ఎందుకయ్యా నువ్వు భయపడతావు? నువ్వేమి నేరం చేశావు? పేదవాళ్లకు ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చాడు, అది నీ నియోజకవర్గం, వై షుడ్ యూ బాదర్? ఈ మాట చెప్పాను. అదే మరిగా చంద్రమోహన్ రెడ్డి పైన ఇట్టా కేసే పెట్టారు. ఏంటి ఆ కేసే లేదు దాంట్లో. వాళ్ళ సిస్టర్కి ఈయన దగ్గరుండే భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు, వాళ్ళు అమ్మారు. వేరే వాడు వచ్చి 100 సంవత్సరాల నుంచి భూమి నా ఆధీనంలో ఉందని పిటిషన్ వేశాడు. వాళ్ళు ఎంక్వైరీ చేయమన్నారు. పోలీసులు ఎంక్వైరీ చేయమంటే అమితమైన ఉత్సాహం. చంద్రమోహన్ రెడ్డి పిలిపించి